హలో! ఈరోజు మనం కలాకాండ్ చేసుకుందాం. అది కూడా విరిగిపోయిన పాలతో. ఈసారి పాలు నా వల్ల విరిగిపోలేదు. ఊరు నుంచి మా కజిన్ వాళ్ళు తీసుకొచ్చారు. కాకపోతే జర్నీ గదా! అవి కూడా టైర్డ్ అయిపోయుంటాయి అనుకుంటా. అందుకే ఫాట్‌మని విరిగిపోయినాయి. సో, చూస్తుండగానే పారేయబుద్ధి కావట్లేదు. ఎందుకంటే బర్రె పాలు గదా! మళ్ళీ మనకు దొరుకుతాయా? అందుకని చెప్పి ఈ ప్లాన్ ఏసా. సో, మీకు కూడా చూపిస్తాను. ట్రై చేయండి. ముందుగా పాలని వడగట్టుకుందాం. మంచిగా అలా జాలి దాంట్లో. తర్వాతకి కూల్ వాటర్ పోసి దాన్ని వాష్ చేసుకుందాం. మంచిగా వాటర్ అంతా పోయేంత వరకు పక్కకు పెడదాం. ఈలోపు పక్కన స్టవ్ ఆన్ చేసి మంచిగా నాన్ స్టిక్ తీసుకోండి. మంచి మందపాటి గిన్నె. నేను స్టీల్‌ది తీసుకున్నాను. అది చాలా మందంగా ఉంటది. దట్స్ ఓన్లీ ఫర్ స్వీట్స్ అన్నమాట. మంచిగా వేడి అయిన తర్వాత నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత ఈ విరిగిపోయిన పాల మిక్స్చర్ ఎయండి. బాగా కలపండి. కలుపుతూనే ఉండాలన్నమాట. ఈ స్వీట్స్ ఇలాంటివన్నీ మంచిగా ఓన్లీ కలపడంలోనే ఉంటది. కలపండి, బాగా కలపండి. ఎంతసేపు కలపాలంటే ఆ విరిగిపోయిన పాల స్మెల్ పోయి, మంచి నెయ్యి ఫ్లేవర్ వాసనను, ఆ కలాకండ్ వాసన రావాలి. అంత బాగా కలపాలి. కలుపుతూనే ఉండండి. కలిపిన తర్వాత మంచిగా తెలుస్తుంటది దగ్గరికయినప్పుడు షుగరెయ్యండి. కలర్ గూడా చేంజ్ అయింది. అంటే కలాకండ్ దగ్గర పడ్డదనమాట. ఇప్పుడు యాలకుల పొడి గూడా వేసుకుందాం. బాగా కలపండి. అడుగు అంటగూడదు, మాడగూడదు. అప్పుడు మాడిందంటే మాత్రం మీ కలాకండ్ కాస్త కాలీకాన్ అయిపోతదనమాట. సో, జాగ్రత్తగా మాడకుండా నీట్‌గా కలుపుకోండి. అయిందని ఎప్పుడు తెలుస్తదంటే మంచి స్మెల్ ఒస్తుంటది. కలాకండ్ స్మెల్ అసలు చూడండి ఆల్‌మోస్ట్ అయిపోయింది. అయింది గూడా రెడీ అయిపోయింది. మంచిగా నెయ్యి గూడా ఇట్లా బయటకొచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసి మంచిగా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాము. మాకు విరిగిపోయిన పాలకి అదే క్వాంటిటీ అయిందనమాట. అందుకని నేను నీట్‌గా గిన్నెలోకి తీసుకొని అలా రన్ చేస్తున్నాను. అదే స్పూన్‌తో మంచిగా దాన్ని ఇట్లా దగ్గరకంటే ఒక షేప్ లాగా ఫార్మ్ అయిపోతది. తర్వాత ఒక అర్ధగంట పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఆ! ఏం చేస్తాంలే బయట కొనుక్కోవచ్చు కదా! అని అనుకుంటే అది కూడా మీ ఇష్టం. సరే మరి ఇంక తినాలి. బాయ్ బాయ్. శాండీ కలాకండ్ రెడీ. అప్పుడే ఎస్, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. ఓకే. స్టాప్ పెట్టేద్దాం అక్క మనం. బాగుంది. థ్యాంక్స్ అగైన్. ఎంజాయ్.